లైఫ్ స్టైల్ చేంజెస్ వీటి వల్ల ఏమన్నా మనం ఓవ్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటి అంటే మనకి హార్మోన్స్ ఏవైతే మనకి ఓవ్యులేషన్‌ని కలిగిస్తాయో అవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, మెయిన్‌గా వీటిలో ఏది ఇంపార్టెంట్ అంటే మనకి వెయిట్ అనేది మెయింటైన్ చేయడం, సక్రమంగా స్లీప్ అనేది ఉండడం, స్ట్రెస్ అనేది లేకపోవడము, కొంచెం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవడము. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనకేంటి అంటే ఇది లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ముఖ్యంగా మనకి అండర్ వెయిట్ అంటే బిఎంఐ చాలా తక్కువుంది. లెస్ థాన్ 18 ఉంది. ఓవర్ వెయిట్ అంటే బిఎంఐ చాలా ఎక్కువుంది. మోర్ థాన్ 30 ఉంది. అంటే గూడా మనకి కొంచెం ఈ హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఓవ్యులేషన్ హార్మోన్స్. సో, ఎప్పుడైనా గూడా మనకి హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంటే మనకి కనీసం 5% వెయిట్ లాస్ అయినా గూడా మనకి ఈ హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. దీనివల్ల మనకి ఓవ్యులేషన్ అనేది గూడా సక్రమంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ తర్వాత మనకి డైట్ అన్నమాట. సో, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం డైట్‌లో గూడా మనకి హోల్ గ్రెయిన్స్, కొంచెం ప్రోటీన్స్ అనేది ఎక్కువగా, సో, మనకి లీఫీ వెజిటబుల్స్, సో, ఇట్లా మనకి ఎగ్స్ ఈ రకంగా అన్నమాట. కొంచెం హెల్తీ డైట్, లో కార్బ్ డైట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే మనకి కొంచెం సప్లిమెంట్స్ అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ గానీ, నెక్స్ట్ ఎగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోఎంజైమ్ క్యూ గానీ, సో, మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకి జింక్, మెగ్నీషియం, సెలీనియం ఇవన్నీ అన్నమాట. సో, ఇవన్నీ కూడా మనం తీసుకునే డైట్ లేదు సప్లిమెంట్స్‌లో ఉండేటట్టు చూసుకోవడం ఇంపార్టెంట్.